దేవుని పోలికను కోల్పోయిన మనిషి అనేటువంటి అంశాన్ని ఈరోజు వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనాన్ని 27వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు శూన్యంలో నుండి సమస్తాన్ని కూడా కలుగు చేశాడు. అంటే ఈ విశ్వం అనేటువంటిది లేనప్పుడు, శూన్యంగా ఉన్నప్పుడు, శూన్యంలో నుంచి సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు మన దేవుడు. ఇదంతా కూడా దేవుడు ఎలా కలుగు చేశాడనంటే కేవలం వాక్యము ద్వారా, కేవలం నోటి మాట చేత సమస్తాన్ని దేవుడు కలిగించాడు. వాక్యము వలన ప్రపంచంలో నిర్మాణమైనవని చెప్పి హెబ్రీ పత్రికలో రాయబడింది. ఎక్కడ కూడా మనం చూసినట్లయితే దేవుడు మరి కలుగును గాక అని సమస్తాన్ని విశ్వాన్ని, ఆ విశ్వంలో ఉన్నటువంటి సూర్యుని, నక్షత్రాల్ని, చంద్రుని, భూమిని, ఈ భూమిలో ఉన్నటువంటి సమస్త విధమైనటువంటి జంతువుల్ని, ప్రాకే పురుగుల్ని, చెట్లని, విత్తనాలు ఇచ్చే చెట్లని, ఫలాలు ఇచ్చేటువంటి వృక్షాలని, ఎగిరే పక్షుల్ని, సముద్రంలో ఉన్నటువంటి చేపల్ని, ప్రతి దానిని కూడా దేవుడు నోటి మాట చేత కలిగించాడండి. కానీ మనిషి విషయానికి వచ్చేసరికి దేవుడు నోటి మాటతో మనల్ని కలిగించలేదు. నోటి మాటతో కలిగించాలని ఒకవేళ దేవుడు అనుకుంటే కలుగుతాం మనం. కానీ దేవుని ఆలోచన అది కాదు, దేవుని తలంపులు అవి కాదు. దేవుడు నరుని తన చేతులతో నిర్మించాలనుకున్నాడు. దేవుడు మనిషిని తన చేతులతో నిర్మించాలనుకున్నాడు. కాబట్టి కలుగునుగాక నోటితో పలకలేదు. దేవుడు నేల నుండి మట్టిని తీసి తన స్వరూపంలో తన పోలికనిచ్చి మనిషిని దేవుడు తయారు చేసిందండి. దేవుడు 26వ వచనంలో, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున అనే మాటలు ఉన్నాయి చూడండి. అంటే దేవుడు ఇక్కడ 2 విషయాలు ప్రస్తావించాడండి. ఒకటి మన స్వరూపం మన పోలిక అన్నాడండి. ఈ భూమి మీద ఎన్నో కోట్ల కొలది జీవరాశులు ఉండగా ఏ ఒక్కటి కూడా దేవుని పోలిక, దేవుని స్వరూపం కాదు. అవన్నీ కూడా దేవుని నోటి మాట చేత చేయబడినటువంటివి. అయితే మనుషులమైన మనం మాత్రం, భూమి మీద ఉన్న మనిషి మాత్రం దేవుని స్వరూపం, దేవుని పోలిక. దేవుడు తన సొంత హస్తాలతో, చేతులతో నిర్మించినటువంటి వ్యక్తులు మనుషులు. అది పురుషుడైనా కానివ్వండి, స్త్రీ అయినా కానివ్వండి. నేల నుండి మట్టిని తీసి పురుషుని కలుగు చేస్తే ఆదాములో నుండి ప్రకటనకును తీసి స్త్రీగా దేవుడు నిర్మించాడు. ఇద్దరు కూడా దేవుని యొక్క చేతిలో నిర్మితమైనటువంటి వారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని స్వరూపం, దేవుని పోలిక, 2 విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయండి. దేవుని స్వరూపంలో మనం కలుగు చేయబడ్డాం, తయారు చేయబడ్డాం. దేవుని పోలికలో మనం తయారు చేయబడ్డాం. స్వరూపానికి పోలికకి తేడా ఉంది. ఏంటి అనంటే స్వరూపం అనగా బయట కనిపించే బాహ్య రూపం. స్వరూపం అనగా ఏంటంటే బయట కనిపించే బాహ్య రూపం. పోలిక అంటే అర్థం ఏంటంటే అంతరంగానికి సంబంధించింది, లేదా లోపల ఉన్నటువంటి గుణగణాలకి సంబంధించింది. స్వరూపం అంటే బయట ఆకారం, బయట పోలిక. పోలిక అంటే అంతరంగానికి లేదా లోపల ఉన్నటువంటి గుణగణాలకు సంబంధించినటువంటి విషయం. అందుకే యేసుక్రీస్తు ప్రభువాన్ని శిష్యుడు ఒక మాట అడిగాడండి. చూద్దాం ఒకసారి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదాం. అందుకు తోమ
ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడుగగా, యేసు నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరికి చేరలేరు అని చెప్పాడు. చూసారండి, నేనే మార్గాన్ని పరలోకానికి వెళ్ళడానికి, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఇంకొక ఆప్షన్ లేదు మీరు పరలోకానికి వెళ్ళాలంటే, స్వర్గానికి వెళ్ళాలంటే. ఓన్లీ నేనే, నా ద్వారానే మీరు స్వర్గానికి వెళ్ళాలి లేదా పరలోకానికి వెళ్ళాలి. తండ్రి ఉన్నటువంటి స్వర్గంలోనికి, పరలోకంలోనికి మీరు వెళ్ళాలంటే నేనే మార్గం, సత్యం, జీవం. 7వ వచనం, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. చదవండమ్మా. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. 8వ వచనం, అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని చూడాలని ఉంది, మాకు చూపించు, మాకంతే చాలని అడిగాడు. అందరూ జాగ్రత్తగా చూడండి. దేవుని క్రీస్తు శిష్యుడైనటువంటి ఫిలిప్పు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక కోరిక కోరుతూ ఉన్నాడండి, ఒక విషయంలో అడుగుతూ ఉన్నాడు. ఏంటంటే, ప్రభువా తండ్రిని మాకు కనపరచు, మాకంతే చాలు. ఏమడిగాడండి ఫిలిప్పు? తండ్రిని చూడాలనుకుంటున్నాం, ఇప్పటి వరకు ఎవరు చూడలేదు, మేము చూడాలనుకుంటున్నాం. తండ్రిని మేము చూడాలనుకుంటున్నాం, ఇప్పటి వరకు ఎవరు చూడలేదు కనుక మేము చూడాలనుకుంటున్నాం. ప్రభువా అసలు తండ్రి ఎలా ఉంటాడు, తండ్రి రూపం ఏంటి, ఆయన స్వరూపం ఎలా ఉంటుంది, ఆయన పోలిక ఎలా ఉంటుంది, మేము చూడాలనుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఒకసారి మాకు తండ్రిని చూపించు అని అడిగాడు. తండ్రిని చూపించు అని అడిగాడండి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారో మీరు జాగ్రత్తగా కింద చూసినట్లయితే, ఫిలిప్పు నేను ఎంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్మటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పటం లేదు, కానీ తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. చూడండి ఇక్కడ ఏమని చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు. ఫిలిప్ ఏమని అడిగాడంటే, ప్రభువా తండ్రిని ఒకసారి చూపించు, మాకు అంతే చాలు అని అడిగాడండి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారో తెలుసా? ఫిలిప్పు నేను ఎంతకాలం మీ దగ్గర ఉన్నా సరే నువ్వు నన్ను ఎరగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుతున్నది స్వరూపాన్ని గురించి కాదు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుతున్నది స్వరూపాన్ని గురించి కాదు, స్వరూపాన్ని గురించి కాదు, దేవుని గురించి. యోహాను రాసిన సువార్త 4:24 యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారో తెలుసా? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కాబట్టి మనిషిగా ఉన్నటువంటి బాహ్య రూపాన్ని గురించి కానీ స్వరూపాన్ని గురించి కానీ ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడటం లేదండి. పోలికల గురించి మాట్లాడుతున్నాడు, పోలికని గురించి చెప్తున్నాడు. ఫిలిప్పు నేను ఎంతకాలం మీ దగ్గర ఉన్నా సరే నువ్వు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్టే అంటూ ఉన్నాడండి. నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్టే. కింద ఏమని చెప్పారు చూడండి. తండ్రిని కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముట లేదా? నేను మీతో చెప్పుచున్న ఈ మాటలు నా అంతట నేనే
చెప్పుట లేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు అని చెప్పాడండి. చేయుచున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తులో తండ్రి నివసిస్తున్నాడట, తండ్రిలో యేసుక్రీస్తు ఉన్నాడట. నా యందు తండ్రి, తండ్రి యందు నేను ఉన్నాము. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క బాహ్య రూపం లేదా స్వరూపాన్ని గురించి చెప్పటం లేదు, పోలికను గురించి చెప్తూ ఉన్నాడండి. పోలికను గురించి చెప్తూ ఉన్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు బాహ్య రూపాన్ని గురించి కానీ ఒకవేళ చెప్పినట్లయితే బాగా వినాలి, వాక్యపు లోతుల్లో ఆలోచన చేయాలండి. ఒకవేళ యేసుక్రీస్తు స్వరూపాన్ని గురించి, బాహ్య రూపాన్ని గురించి ఒకవేళ ఫిలిప్పుతో చెప్పినట్లయితే, అప్పుడు ఫిలిప్ ఎవరి రూపం? బాహ్య రూపం. దేవుడు ఆదాముని హవ్వని పురుషునిగాను స్త్రీగాను నిర్మించినప్పుడు ఎవరి స్వరూపంలో ఎవరి పోలిక చొప్పున చేశాడు? మన స్వరూపంలో మన పోలిక చొప్పున, అనగా దేవుని స్వరూపంలో దేవుని పోలిక చొప్పున తయారు చేయబడ్డాం కదండి. ఇప్పుడు ఆదాము నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని స్వరూపం, దేవుని పోలిక. ఇప్పుడు ఫిలిప్ ఏమని అడిగాడు? తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలు అని అంటే ప్రభు ఏమన్నారో తెలుసా? ఫిలిప్పు, నేను ఎంతకాలం మీ దగ్గర ఉన్నా సరే నువ్వు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్టే అన్నాడండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా ఆయన అక్కడ ఉన్నటువంటి రూపాన్ని, బాహ్యంగా కనిపించేటువంటి రూపాన్ని గురించి ఒకవేళ చెప్పినట్లయితే, అప్పుడు ఫిలిప్ దే రూపం, దేవుని రూపం. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు బాహ్య రూపాన్ని గురించి మాట్లాడుతుంది, బాహ్య రూపాన్ని గురించి చెప్పటం లేదు. అప్పుడు ప్రభు ఒకవేళ అలాగనుకుంటే ఏమందరో తెలుసా? దేవుడు ఆదాముని తన స్వరూపంలో తన పోలిక చొప్పున తయారు చేశాడు కదా, మరి నువ్వు కూడా దేవుని రూపమే, మళ్ళీ ఎందుకు తండ్రిని చూపించమని అడుగుతున్నావు అని చెప్పుందురు. కానీ అలా చెప్పలేదు. నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్టే. తండ్రి నేను ఏకమై ఉన్నాము, నా యందు తండ్రి, తండ్రి యందు నేను ఉన్నామని నువ్వు తెలుసుకోవాలి అంటూ ఉన్నాడండి. నువ్వు తెలుసుకోవాలి. నేను ఆ కింద ఒక మాట చెప్పారంటే, అద్భుతమైనటువంటి మాట 9వ వచనంలో 10వ వచనంలో, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న ఈ మాటలు నా అంతట నేనే చెప్పటం లేదు అని చెప్పారు. చూడండి స్పష్టంగా, నేను మీతో చెప్పుచున్నటువంటి ఈ మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు అని చెప్పారు. చూడండి, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు, కానీ మాటలు ఎవరివి? తండ్రి అయిన దేవుని. యేసుక్రీస్తు క్రియలు చేస్తున్నాడు, సూచక్రియలు, అద్భుతాలు చేస్తున్నాడు. ఆ క్రియలు ఎవరివి? తండ్రివి. అంటే ఇదంతా కూడా బాహ్యానికి సంబంధించిందా, లోపల సంబంధించింది? మాటలు. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తిని పోలి సేమ్ మాట్లాడాడు అనుకోండి, అది పోలిక, రూపం కాదు. అది ఏమంటారు దాన్ని? పోలిక. ఈ వ్యక్తి సేమ్ ఆ రూపంలోనే మాట్లాడుతున్నాడంటే రూపంగానే సేమ్ ఆ పోలికలోనే మాట్లాడుతున్నాను అంట. అంటే యేసుక్రీస్తు ఆడుతున్న ప్రతి మాట కూడా తండ్రి లోపల నుంచి మాట్లాడుతూ ఉన్నాడు, తండ్రి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తులో నుంచి. కాబట్టి క్రియలు కూడా తండ్రే చేస్తున్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, స్వరూపం అనగా బయటికి కనిపించేది, పోలిక అనగా అంతరంగానికి లేదా లోపల సంబంధించినటువంటి విషయం. అంతరంగం అనగా లోపల సంబంధించినటువంటి, అంతరంగానికి లోపల సంబంధించినటువంటి విషయం. అపోస్తలుడైన పౌలు కూడా ఒక మాట చెప్పాడండి, మా బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నను, మా ఆంతరంగిక పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అని చెప్పాడు. మరి ఇక్కడ ఇద్దరు రకాలైనటువంటి పురుషుల గురించి చెప్పాడు. ఎవరా పురుషులు ఇద్దరు? ఒకటి బాహ్య పురుషుడు అనగా చూడండి ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనం. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు అంటే ఎవరండి ఇక్కడ బాహ్య పురుషుడు? చెప్పాలి. బాహ్య పురుషుడు ఎవరు? స్వరూపం. బాహ్య పురుషుడు కృషించుచున్నను. ఇప్పుడు ఇంకొక పురుషుడు గురించి మాట్లాడుతున్నాడు చూడండి, ఆంతర్య పురుషుడు అనగా లోపల ఉన్నటువంటి వ్యక్తి, అంతరంగాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ పురుషుడు ఎవరు? ఎందాక బాహ్య పురుషుడు అంటే బాగా చెప్పారు, ఇప్పుడు ఆంతరంగిక పురుషుడు అంటే ఎవరు? పోలికండి. చూసారా, ఇద్దరు వ్యక్తుల గురించి ఒకేసారి పౌలు మాట్లాడాడు. బాహ్య పురుషుడు అనగా బయట రూపం, శరీరం. ఆంతరంగిక పురుషుడు అనగా పోలిక, లోపల ఉన్నది.
ఆంతర్య పురుషుడు దినము నూతన పరచబడుచున్నాడు అని చెప్పాడు. అంటే బాహ్య స్వరూపమేమో కృషించిపోతున్నా పోలిక మాత్రం ఏమవుతుందట, దినదినము నూతన పరచబడుతుందట. మరి చాలామంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవుల్లో బాహ్య స్వరూపం దినదినము నూతన పరచబడుతుంటే ఆంతరంగిక పురుషుడు మాత్రం దినదినం ఏమైపోతున్నాడో తెలుసా, కృషించిపోతున్నాడు. బాహ్య పురుషుడేమో అందంగాను బలంగాను ఉంటే ఆంతరంగిక పురుషుడు మాత్రం దేవుని పోలిక మాత్రం ఏమైపోతుందో తెలుసా, దినదినము కృషించిపోతున్నటువంటి పరిస్థితి. దేవుడు ఆదాముని తన స్వరూపంలో తన పోలిక చొప్పున తయారు చేసినప్పుడు ఆదాము కొంతకాలము దేవుని స్వరూపాన్ని దేవుని పోలికను కలిగి ఉన్నాడు ఆదాము హవ్వలు. కానీ ఒకరోజు ఫలాన్ని తినే దినాన వారి కన్నులు తెరవబడిన దినాన బాహ్య పురుషుడు బాగా ఉన్నా సరే ఆదాములో హవ్వలో ఆంతరంగిక పురుషుడు కృషించిపోయాడండి. దేవుని పోలిక కృషించిపోయింది, దేవుని పోలిక పాడైపోయింది, దేవుని పోలిక దినదినము ఆదాము హవ్వల్లో కృషించిపోయింది. పౌలు ఇక్కడ చెప్తున్నాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నా సరే మా ఆంతరంగిక పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. కాబట్టి బాహ్య రూపం ప్రతి ఒక్కరిది దేవుని స్వరూపం, లోపల పోలిక కూడా దేవుని రూపం, దేవుని పోలిక. కాకపోతే మనిషి దేవుని పోలికను పూర్తిగా కోల్పోయాడు. రూపం అలాగే ఉన్నప్పటికీ ఆంతరంగిక పురుషుని పూర్తిగా కోల్పోయాడు మనిషి. పురుషుడు స్త్రీ ఇద్దరు కోల్పోయారు. ఆదామే మొదట కోల్పోయాడు, హవ్వ కోల్పోయింది. ఆదాము ఇద్దరు కూడా కోల్పోయారు. ఆ తర్వాత మనుషుల్లో దేవుని పోలిక కనిపించడం లేదు, ఆంతరంగిక పురుషుడు కనిపించటం లేదు, దేవుని పోలిక కనిపించట్లేదు. ఎవరిలో కూడా దేవుని పోలిక లేదు. స్వరూపమేమో దేవుని రూపమే, అందరిది దేవుని రూపమే, పురుషుడిది దేవుని రూపమే, స్త్రీది దేవుని రూపమే. కానీ పోలిక, లోపల ఉన్నటువంటి పోలిక మాత్రం దేవుడిది కాదు. పోలిక మారిపోయిందండి. పోలిక మారిపోయింది. అందుకే పౌలు ద్వారా దేవుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని రాయించాడండి. చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 47వ వచనం నుంచి. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. దేవుడు ఆదాముని నేల నుంచి మంటి తీసి మనిషిగా దేవుడు నిర్మించాడు. రెండవ మనుషుడైన యేసుక్రీస్తు పరలోకము నుండి వచ్చినవాడు. ఏంటి, యేసుక్రీస్తు మట్టితో చేయబడ్డా, పరలోకం నుంచి వచ్చాడా? ఇంకా చదవండి. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడు? మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడు? పరలోక సంబంధులు అట్టివారే. మరియు మనము బాగా చూడాలండి ఆ మాటను, మీరు బాగా చూడాలి ఆ మాటని. మరోసారి చదవండి. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను కూడా. చూసారండి, దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున మొదటి మనిషి అయిన ఆదాముని దేవుడు తయారు చేశాడు, హవ్వని దేవుడు తయారు చేశాడు. అలా తయారు చేసేటప్పుడు కొంతకాలం దేవుని రూపం, దేవుని పోలిక ఆదాము హవ్వలో ఉంది. కానీ ఒకరోజు బాహ్య రూపాన్ని అయితే సాతాను ఏం చేయలేదు, కానీ బాహ్య స్వరూపాన్ని అయితే సాతాను డ్యామేజ్ చేయలేదు, కానీ లోపల పోలికను మాత్రం డ్యామేజ్ చేశాడు. దేవుని పోలిక లేకుండా చేస్తాడు మనుషుల్లో.
దేవుని పోలిక లేకుండా చేశాడు. అంతరంగిక పురుషుని పాపాన్ని ప్రవేశపెట్టి సాతాను చంపేసింది. బాహ్య రూపాన్ని మాత్రం ఏం చేయలేదు, బాహ్య స్వరూపాన్ని మాత్రం ఏం చేయలేదు అపవాది. కానీ లోపల ఉన్నటువంటి అంతరంగిక పురుషుని మాత్రం పాపం అనే ఇంజెక్షన్ లోపలికి వేసి అంతరంగిక పురుషుని ఆదాములో చంపేశాడు, హవ్వలో కూడా చంపేశాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని ఆత్మకి ఆలయం ఏదండి? మన శరీరమే దేవునికి ఆలయం, దేవుని ఆత్మకి ఆలయం. పరిశుద్ధాత్మ దేవుడు భూమిని కలిగించినప్పుడు దేవుని ఆత్మట జలముల పైన అల్లాడుచుండెను. ఆదాము హవ్వ ఫలాన్ని తిననంత వరకు, ఆజ్ఞను అతిక్రమించినంత వరకు, అవిధేయత చూపించినంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఆదాములోను హవ్వలోను నివసించాడు. కానీ ఏ రోజైతే ఆదాము హవ్వ ఫలాన్ని తిన్నారో ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ భూమి మీద మనుషుల్లో నివసించలేదు ఆయన. ఆయా సందర్భాలు బట్టి, ఆయా పరిస్థితులు బట్టి వచ్చి కొన్ని కార్యాలు జరిగించి వెళ్ళిపోయాడండి పరిశుద్ధాత్మ దేవుడు. కానీ ఏ ఒక్క మనిషి శరీరంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త నిబంధన యేసుక్రీస్తు వచ్చినంత వరకు రాలేదు. మళ్ళీ యేసుక్రీస్తు ఏమన్నారో తెలుసా? నేను వెళితేనే కానీ ఆదరణకర్త మీ వద్దకు రాడు. యేసుక్రీస్తు సిలువలో చనిపోయి సమాధిలో పెట్టబడి మరలా 40 రోజుల తర్వాత పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పెంతుకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మరలా భూమి మీదకు వచ్చాడండి. అంతవరకు భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు లేడు. ఆదాము హవ్వలో నుంచి వెళ్ళిపోయిన పరిశుద్ధాత్మ దేవుడు మరలా పెంతుకోస్తు పండుగ దినాన్ని మరలా మనుషుల్లోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది. ఎక్కడ మనం చూసినట్లయితే ఏమని చెప్తున్నాడండి అక్కడ? మొదట మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎవడో? మంటి నుండి పుట్టినవారు అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడు? పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము అనే మాట ఉంది చూడండి. అంటే దేవుడు ఆదాము నేల నుండి మట్టిని తీసి తన స్వరూపంలో తన పోలికలో తయారు చేశాడు. అంటే మనం మట్టి నుండి పుట్టినటువంటి వాని స్వరూపాన్ని ధరించాం, మట్టి నుండి పుట్టినటువంటి పోలికను ధరించాం. ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగిందంటే ఆదాములో దేవుని పోలిక ఏదైనా తోటలోనూ చచ్చిపోయింది. ఇప్పుడు దేవుని పోలిక ఆదాములో హవ్వలో లేదు. ఆ పోలిక ఆదాము హవ్వలో లేనప్పుడు మిగతా మనుషులు కూడా లేదు. స్వరూపం మాత్రమే మిగిలిపోయి ఉంది. కింద ఏమని చెప్తున్నాడు చూడండి. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరింతుము అన్నాడు చూడండి. మొదట ఆదాముని మంటి నుండి తయారు చేసినప్పుడు దేవుడు తన పోలిక ఇచ్చాడు, తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన పోలికనిచ్చాడు, తన స్వరూపాన్ని ఇచ్చాడు. భూమి మీద మనుషులు మట్టి నుండి పుట్టినటువంటి మనము ఆ పోలిక ఆ స్వరూపం వచ్చాయి. కానీ అందులో బ్రతికున్నది మాత్రం స్వరూపం మాత్రమే. అర్థమైందండి? పోలిక ఏమైపోయింది? చనిపోయింది. పోలిక వచ్చింది నీకు, కానీ ఏమైపోయింది? పోలిక చనిపోయింది. పోలిక కూడా వచ్చింది, సరే స్వరూపం వచ్చింది, పోలిక వచ్చింది. మంటి నుండి పుట్టిన వాడిని పోలిక అన్నాడు చూసారా? అంటే పోలిక వచ్చింది కానీ పోలిక ఏమైపోయిందంటే చనిపోయింది. స్వరూపం మాత్రమే బ్రతికుంది మనుషులు. కానీ యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి శరీరాన్ని ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించి 2000 సంవత్సరాల కిందట మనుషులందరి కోసం సిలువలో తన ప్రాణం పెట్టి తన రక్తం కార్చి తన అమూల్యమైనటువంటి విలువ కట్టలేని రక్తం చేత మనుషులు ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి, పొందిన మారు మనసును బట్టి, బాప్తిస్మాన్ని బట్టి యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపాన్ని ఏం చేసింది? బాప్తిస్మలో కడిగివేసింది. ప్రతి పాపాన్ని కడిగేసింది.
ప్రతి పాపాన్ని కడిగేసినప్పుడు ఏం బ్రతికిందో తెలుసా నీలో? ఏం యాక్టివేట్ అయిందో తెలుసా నీలో? దేవుని పోలిక యాక్టివేట్ అయిందండి. అర్థమైందా? అంతవరకు నీ శరీరంలో పాపం ఉన్నంత వరకు, మారు మనసు పొందనంత వరకు, క్రీస్తు రక్తం చేత కడగబడనంత వరకు మనిషి బ్రతుకున్నావు, కానీ లోపల మాత్రం ఆత్మీయంగా అనగా దేవుని పోలిక ఏమైపోయింది? చచ్చిపోయింది. నువ్వు ఎప్పుడైతే మనసును మార్చుకున్నావో, ఎప్పుడైతే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తిసం తీసుకున్నావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తం ఆ బాప్తిసంలో నీ ప్రతి పాపాన్ని కడిగిందో, అప్పుడు నీలో ఏం యాక్టివేట్ అయిందో తెలుసా? మరలా ఏదేనులో ఆదాము తోటలో చచ్చిపోయినటువంటి దేవుని పోలిక ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా బాప్తిసంలో మరలా నూతనంగా జన్మించావు. నూతనంగా ఏమయ్యావు? జన్మించావు. నూతనంగా ఏం జన్మించారు అనుకుంటున్నారు? నీలో దేవుని పోలిక జన్మించింది నూతనంగా. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఎంతకీ ఏం జన్మించావు అంటే, ఇప్పుడు ఒక బేబీ జన్మించిందండి. మీరున్నారు తల్లిదండ్రులు, ఇద్దరు శరీరం అన్నీ ఒకలాగా ఉంటాయా? ఉండవు. అది బాహ్య. కానీ బాప్తిసం పొందావు, నువ్వు పసిపిల్లలకు మారిపోయావా? శరీరం పసిపిల్లలకు మారిపోయిందా? కాదు. లోపల కొత్తగా మళ్ళా దేవుని రూపం జన్మించి, ఏ రూపం అయితే ఏదైనా తోటలో చచ్చిపోయింది, ఏ పోలిక అయితే ఏదైనా తోటలో చచ్చిపోయిందో, ఆ పోలిక మరలా బాప్తిసంలో జన్మించిందన్న సంగతి తెలుసుకోవాలి. అదే నూతన జన్మ నీలో కొత్తగా జన్మించింది. దేవుని పోలిక కొత్తగా నీలో మరలా జన్మించిందండి. అప్పుడు నువ్వు నీతివంతుడిగా మార్చబడ్డావు. ఆదాం ఫలం తిన్నంత వరకు నీతివంతుడే. ఆదాం ఫలం తిన్నంత వరకు యథార్థవంతుడిగా దేవుడు మనుషుని భూమి మీద కలిగించాడు. కానీ ఫలాన్ని తిన్న తర్వాత ఆదాము హవ్వలు నీతిని కోల్పోయారు, పరిశుద్ధతను కోల్పోయారు, దేవుని పోలికని పూర్తిగా చంపేసుకున్నారు వారి జీవితాలను. మరలా చనిపోయినటువంటి దేవుని పోలిక క్రీస్తు రక్తం చేత పాపం అంతా కూడా తీసేసిన తర్వాత దేవుని జీవం నీలో ప్రవేశించినప్పుడు, దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ మరలా నీ శరీరంలో ప్రవేశించినప్పుడు నీలో దేవుని పోలిక ఏమైందో తెలుసా? యాక్టివేట్ అయింది. మరలా కొత్తగా జన్మించింది నీలో. మరలా దేవుని పోలిక కొత్తగా జన్మించింది. ఇక్కడ ఎందుకు ఏమంటున్నాడో తెలుసండి? అపోస్తలుడైనటువంటి పౌలు 49వ వచనంలో, మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరించు. ఎప్పుడు ధరించాం పరలోక సంబంధమైన పోలికను? బాప్తిసంలో ధరించాం. బాప్తిసంలో దేవుని పోలిక మరలా నీలోకి వచ్చింది. శరీరమేమో, బాహ్య రూపమేమో, స్వరూపమేమో మామూలుగా ఉంది. ఆదాము స్వరూపమే, ఆదాం పోలికే. పురుషులకి స్త్రీలకేమో హవ్వ పోలికే, హవ్వ స్వరూపమే. కానీ లోపల పోలిక మాత్రం దేవుడిది లేదండి. ఈ రోజుకి ఇంకా చాలా మందిలో అది యాక్టివేట్ అవ్వలేదు. దేవుని పోలిక యాక్టివేట్ అవ్వలేదు, ఇంకా చచ్చిపోయిన స్థితిలో ఉంది. ఒక సిమ్ ఉందండి, రీఛార్జ్ చేయించడం మానేసాం. ఏమవుద్ది? కొన్నాళ్ళకి డియాక్టివేట్ అయిపోతుంది. మరలా దానికి డబ్బులు పెట్టి రీఛార్జ్ చేస్తే ఏమవుతుంది? యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఏదేని తోటలో డియాక్టివేట్ అయిపోయింది దేవుని పోలికి. బాప్తిసంలో క్రీస్తు ద్వారా మరలా యాక్టివేట్ చేశాడండి. దేవుని యాక్టివేట్ చేశాడు. అందుకే యేసుక్రీస్తు ఏమన్నారు తెలుసా? ఫిలిప్పు, నేను ఎంతకాలం మీ దగ్గర ఉన్నప్పటికీ నువ్వు నన్ను ఎరగవా? నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే. నేను మాట్లాడుతున్న మాటలన్నీ నేను మాట్లాడినవి కాదు, ఇదిగో తండ్రి నాలో ఉండి మీతో మాట్లాడుతున్నాడు అంటే లోపల ఉన్నటువంటి వ్యక్తిని గురించి చెప్తున్నాడు. చూడండి, దేవుని పోలిక స్వరూపాల గురించి యేసుక్రీస్తు మాట్లాడలేదు, పోలికని గురించి చెప్తున్నాడు. నేను చేస్తున్న క్రియలు తండ్రి నాలో ఉండి చేయుచున్నాడు. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని నీకు తెలియదా? కాబట్టి దేవుని పోలికను మనం ధరించుకున్నాం. బాప్తిసం దేవుని పోలికను ధరించుకున్నాం.
దేవుని ఆ పోలికని యాక్టివేట్ చేసింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు బాప్తీసం పొందుకున్నావు కదా, బాప్తీసం పొందుకున్న తర్వాత క్రీస్తు రక్తం చేత కడగబడ్డావు కదా, కడగబడిన తర్వాత దేవుడు ఒక వాగ్దానం చేసేదండి అపోస్తుల కార్యాన్ని. ఏమని చేసేది? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీలోనికి వస్తాడు అని చెప్పి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వరముగా మీ యొక్క శరీరంలోనికి వచ్చి లోపల ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కింద చచ్చిపోయినటువంటి దేవుని పోలికను యాక్టివేట్ చేశాడు, మరలా నూతన పరిచయం. ఇప్పుడు దేవుని పోలిక, దేవుని స్వరూపం నీలో ఉంది. దేవుని పోలిక కూడా బాప్తీసాన్ని బట్టి నీలో ఉంది, బాప్తీసాన్ని బట్టి నీలో ఉందంట. కానీ దేవుడు ఆదామును కలిగించినప్పుడు ఎలా కలిగించిందో తెలుసా? దేవుని స్వరూపం, దేవుని ఆదాము ఏం చేసినా దేవుని కోసమే చేసేవాడు. ఆదాము ఏం మాట్లాడినా దేవుని కోసమే మాట్లాడేవాడు. హవ్వ ఏం చేసినా దేవుని కోసమే చేసేది. ఏం ఆలోచించినా దేవుని కోసమే ఆలోచించేది. ఎందుకనంటే శరీరం దేవుని స్వరూపంగా ఉండేది, పోలిక కూడా దేవునిదే కనుక దేవుని పని దేవుని కొరకే ఆలోచన చేసేవారు. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడో తెలుసా? మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నా మా అంతరంగిక పురుషుడు దినదినము నూతన పరచబడుచు. దేవుడు నిన్ను బాప్తిస్సులో బ్రతికిస్తే దేవుని పోలికని, ఆ పోలిక ఏం చేయాలో తెలుసా? దినదినము నూతన పరచబడాలి. వాక్యం చేత నూతన పరచబడాలి, ప్రార్థన చేత నూతన పరచబడాలి, విశ్వాసం చేత నూతన పరచబడాలి, దేవుని యొక్క ఆలోచన చేత నువ్వు నూతన పరచబడాలి. నీ లోపల ఉన్నటువంటి దేవుని పోలిక దినదినము నూతన పరచబడుతున్నట్టు అంతరంగిక పురుషుడు అనగా దేవుని పోలిక. ఇంకొక సందర్భాన్ని కూడా చూద్దామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు. ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. బాగా వినాలండి, అందరు కూడా జాగ్రత్త వినాలండి. మరోసారి, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించడో చూడమని చెప్పాడండి. అంటే మనం దేవుని పిల్లలమని పిలువబడుతున్నాం. ఇప్పుడు ఎవరి పిల్లలమని పిలువబడుతున్నాం? మనం అపవాద పిల్లలమని, దేవుని పిల్లలమని. దేని బట్టి? ఎందరు అంగీకరించినో అనగా తన నామమందు విశ్వాసించిన వారు అందరికీ దేవునికి పిల్లలుగా ఉండడానికి దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా? అధికారం అండి. అధికారం ఇచ్చాడు దేవుడు. నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తె నువ్వు, దేవుని కుమారుడివి, దేవుని కుమార్తె నువ్వు, దేవుని పిల్లలు నువ్వు, దేవునికి పిల్లలు నువ్వు, దేవునికి కుమార్తె నువ్వు, దేవునికి కుమారుడు నువ్వు. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడో తెలుసండి? మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. ఆ ప్రేమను యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడా? మనము దేవుని పిల్లలమే, ఈ హేతు చేత లోకము మనల్ని ఎరగదు. ఏలయనగా అది ఆయనను ఎరగలేదట. ఇందాక ఫిలిప్పు విషయంలో యేసుక్రీస్తు ఏం మాట్లాడారో తెలుసా? ఫిలిప్పు, నేను ఎంతకాలం మీతో కూడా ఉంటే నువ్వు నన్ను ఎరగవా అన్నాడు. అంటే ఫిలిప్పు అంతకాలం కూడా యేసుక్రీస్తు బాహ్య రూపాన్ని చూస్తున్నాడు తప్ప లోపల రూపాన్ని పోలికను చూడలేకపోతున్నాడు. ఈరోజు లోకం కూడా యేసుక్రీస్తు దేవుడు అనుకుంటుంది, కానీ యేసుక్రీస్తు లోపల ఉన్నటువంటి దేవుని పోలికని చూడలేకపోతుంది. ఆయన ఎరగలేకపోతుందండి. ఆయన ఎరగలేకపోతుంది, దేవుని పోలికని ఎరగలేకపోతుంది లోకంలో ఉన్న మనుషులు. అందుకే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో ఏం చెప్పాడో తెలుసా? ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించటం లేదని చెప్పి. అంటే లోకం ఎరగటం లేదు, లోకం దేవుణ్ణి ఎరగటం లేదండి. ఆయన ఎరగలేదట. ఆయన పోలికని గుర్తించలేదు, ఆయన పోలికని గుర్తించలేదు. ఇప్పుడు కింద చదువుదాం, 2వ వచనం బాగా చూడాలి. 2వ వచనం చదువుదాం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనము ఇక ఏమవుదుమో
అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు అని చెప్పాడు. చూసారా, మనం దేవుని పిల్లలమే, కానీ నెక్స్ట్ ఏమవుతాము అన్నది మాత్రం ప్రత్యక్ష పరచబడలేదట. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, రెండవ రాకంలో యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ప్రతి నేత్రం, ఇదిగో ఆయన మేఘారూఢుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాం కనుక, ప్రతి నేత్రం ఆయన చూస్తుంది కనుక ఏం చేస్తామటండి, మనం ఆయనను పోలి ఉంటామని చెప్పాడండి. యేసుక్రీస్తు వచ్చేటప్పుడు పూర్తిగా దేవుని పోలికలోకి నువ్వు మారిపోతావు. ఆ రోజు ఆదాము ఏ విధంగా అయితే దేవుని స్వరూపంలో పూర్తిగా దేవుని పోలికలో ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే టైంకి ఆయన చూస్తాం కనుక మనం కూడా దేవుని పోలికలోకి మారిపోతామని చెప్పాడండి. మనం కూడా క్రీస్తు పోలికలోనికి మారిపోతామని చెప్పాడు. పురుషుడని స్త్రీ అని భేదం లేదు, అందరూ క్రీస్తునందు ఏకముగా ఉన్నారని చెప్పాడండి. కాబట్టి ఆ రోజు ప్రభు వచ్చేటప్పుడు, ప్రత్యక్షపరచబడేటప్పుడు, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన చూస్తాం కనుక ఆయన పోలికలోకి మారిపోతాం, ఆయన పోలి ఉంటాము అని చెప్పాడండి. ఆ రోజు ఆదాము ఏదైనా తోటలో దేవుని స్వరూపులో ఎలాగైతే ఉన్నాడో, హవ్వ ఎలాగైతే దేవుని స్వరూపులో ఎలాగైతే ఉన్నదో, యేసుక్రీస్తు వచ్చేటప్పుడట మనం కూడా పూర్తిగా దేవుని పోలిక, దేవుని స్వరూపం. అంటే ఆదామును చూసేటప్పుడు దేవుళ్ళలాగే హవ్వను చూసేటప్పుడు దేవుళ్ళలాగే కనిపించిందండి. పోలిక, స్వరూపం రెండు దేవుడివేనండి. అందుకేనండి సాతాను ఏం చేసిందో తెలుసా? మీరు ఈ ఫలాన్ని తినే దినాన్న ఎలా మారిపోతారని చెప్పాడు? ఏ రూపంలోకి మారిపోతారు, ఏ పోలికలోకి మీరు మారిపోతారని చెప్పాడు? దేవతల పోలికలోకి మీరు మారిపోతారని. చూసారండి, దేన్ని చంపేశాడో, దేన్ని ఆసరాగా తీసుకొని బలహీనపరిచాడో చూసారా? మీరు దేవుని పోలికలోకి మారిపోతారు, దేవతలుగా మారిపోతారని చెప్పాడు. ఆ దేవుని పోలికని చంపేశాడండి. కానీ ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమించి, లోకాన్ని ఎంతగానో ప్రేమించి, తన కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి, మనుషులందరి నిమిత్తం కూడా సిలువలో బలిచ్చి, ఆయన కార్చిన పవిత్రమైన రక్తం ద్వారా నువ్వు జస్ట్ విశ్వాసం ఉంచి మారు మనసు పొందితే, ఇప్పుడు ఆదాములో కోల్పోయినటువంటి దేవుని పోలికని మరలా బాప్తిస్సులో నీకు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించదండి. రెండోసారి యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే టైంకి నువ్వు ఎలాగుంటావంటే, ఆ రోజు ఏదైనా తోటలో ఏ విధంగా దేవుని చూసిన ఒకలాగా అనిపించాడో, ఆ రోజు హవ్వని ఏదైనా తోటలో చూస్తే దేవుని చూసిన హవ్వను చూసిన ఒకలాగే స్వరూపంలో పోలికలు అనిపించారో, యేసుక్రీస్తు వచ్చేటప్పుడు నువ్వు కూడా అలాగే మారిపోతావు, అలాంటి పోలికలోకి వెళ్ళిపోతావు. అదేనండి అపోస్తలుడైన యోహాను ద్వారా దేవుడు చెప్తున్నటువంటి సత్యం, దేవుడు చెప్తున్నటువంటి మర్మం. ఆయన వచ్చినప్పుడట ఆయన పోలి మనం ఉంటామని చెప్పాడండి. ఆయన పోలికలాగే మనం ఉంటాం, ఆయనలాగే మారిపోతాం. దేవుని స్వరూపంలో, దేవుని పోలికలోనే మనం ఉంటాం. ఆ రోజు బాప్తిసం తీసుకున్న దినం నుండి ఆ రోజు వరకు నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నీ లోపల నుంచి ఏం మాటలు వచ్చినా దేవుడి కోసం మాట్లాడాలి. యేసుక్రీస్తు మాట్లాడుతున్న, యేసుక్రీస్తు ఏమని చెప్పాడు తెలుసా? నేను మాట్లాడుతున్న మాటలు నావి కాదు, నేను చేస్తున్న క్రియలు నావి కాదు అని చెప్పాడండి. ఈరోజు నువ్వు మాట్లాడితే నీ మాటలు దేవుని మాటలు రావాలి లోపల నుంచి. అప్పుడు దేవుని పోలిక నీలో ఉన్నది. నువ్వు ఏం పని చేసినా దేవుని మహిమ కొరకు నువ్వు చేస్తున్నావు, అప్పుడు దేవుని పోలిక నీలో ఉన్నది. ఒకరోజు క్రీస్తు వచ్చేటప్పుడు పూర్తిగా ఆ రోజు ఏదైనా తోటలో ఆదాము ఉన్నట్టుగా నువ్వు మారిపోతావు దేవుళ్ళలాగే. ఆ రోజు హవ్వ ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఎలాగైతే దేవుని స్వరూపం, దేవుని పోలుకుందా, నువ్వు కూడా ఒకరోజు ప్రభు వచ్చేటప్పుడు అలా మారిపోబోతున్నావు. కాబట్టి ఈరోజు నుంచి నువ్వు మాట్లాడిన ప్రతి మాట దేవుని పోలికలో మాట్లాడు. నువ్వు చేస్తున్న ప్రతి పని దేవుని పోలికలో ఉండాలి, ప్రతి క్రియ దేవుని పోలికలో ఉండాలి.